పాపరావు గారి దగ్గరికి వెళ్ళాం. పాపరావు గారు, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్లో దిగిన అమెరికన్ సీక్రెట్ ఏజెంట్స్, అందులో ఒక అతన్ని చంపేశారో చచ్చిపోయాడో, ఇమీడియట్గా డెడ్ బాడీని తీసుకెళ్ళడం కోసం యుఎస్ నుంచి ఒక చార్టర్డ్ ఫ్లైట్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయింది. అంటే అంత సీక్రెట్గా వాళ్ళు ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడం వెనకాల గల కారణం ఏంటంటే ఈమె డినై చేసింది, నేను ఇవ్వను అని చెప్పేసింది. ఇస్తే అది ఇట్ విల్ బికమ్ ఎ పొటెన్షియల్ థ్రెట్ టు బోత్ ఆఫ్ ఇండియా అండ్ చైనా. అది స్పష్టం. చైనాని రాకుండా నిరోధించాలి, హిందూ మహాసముద్రంలో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని, వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి దాని మీద పట్టు కోసం బంగ్లాదేశ్ ఐలాండ్ని ప్లాట్ఫామ్గా చేసుకోవాలనేది అమెరికా అండ్ డీప్ స్టేట్ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే చిట్టగాంగ్ అడవుల్లో దిగిన అమెరికన్ సాయుధులు, అంటే వాళ్ళు గవర్నమెంట్ స్వయంగా పంపించిన వాళ్ళలో ఒకతను చనిపోయాడు. అక్కడ మొదలైందండి ఇది. అది ఎలాగూ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపైనా. బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ చేసే పరిస్థితులు లేదు, పాకిస్తాన్ వాళ్ళ చెప్పు కింద రాయిలాగానే ఉంటుంది. సో ఈ థ్రెట్ మేజర్గా పోస్ట్ చేస్తున్నది రెండు దేశాలకి, అటువైపు చైనాకి, ఇటు మనకి. ఎలా చూస్తున్నారు ఇక్కడ హాదీ అనేవాడు చచ్చిపోవటం కాల్పుల్లో, ఇవన్నీ చాలా చిన్న విషయాలు అమెరికాకి. వాళ్ళ ఆలోచన చాలా పెద్దగా ఉంది, టు డీస్టెబిలైజ్ ది పొలిటికల్ ఎన్వైరన్మెంట్ అట్మాస్ఫియర్ ఇన్ బోత్ ద కంట్రీస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి సార్, మీకు మామూలుగానే షేక్ హసీనాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆ రోజు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంటూ వచ్చిన ఉద్యమం ఆమెని పదవీచ్యుతులు చేసే డైరెక్షన్ లో పోవటం వెనకే, ఆ పుష్ రావటం వెనకే, ఆ ఉద్యమానికి పుష్ రావటం వెనకే అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంది. అది కొంత మితవాద డైరెక్షన్ లో, మితవాద అంటే ఈ మతం కేంద్రంగా రాజకీయాలు నడిపే డైరెక్షన్ లో బంగ్లాదేశ్ నెట్టడంలో పెద్ద పాత్ర పోషించింది ఆ అమెరికా, దాన్ని పుష్ చేయటం ఆ మూమెంట్ ని. కానీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఈ మత తీవ్రవాదం రాజకీయాల్లో బంగ్లాదేశ్ లో పెరగల. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇది, ఇతని పేరు ఇది నవీద్ ఇస్లాం. ఇతను అప్పటి ఉద్యమంలో, జూలై ఉద్యమం 2024 ఉద్యమంలో ఇతను కీలక పాత్రధారిగా ఉండి విద్యార్థుల్లో, తర్వాత అతని కొలీగ్స్ తో కలిసి నేషనల్ సిటిజన్స్ పార్టీ అనే పార్టీ పెట్టాడు. కానీ ఇతను చాలా కీలక పాత్రధారి ఆ ఉద్యమంలో. అయితే ఇతను బంగ్లాదేశ్ లో ఉన్న ఎక్స్ట్రీమిస్టులతో, అంటే మత తీవ్రవాదులతో ఎలైన్ అవటం, వాళ్ళతో పెద్ద శైలి అవటంలో కొంచెం వాళ్ళు దూరంగా ఉంటున్నాడు. ఇది అమెరికాకి ఎజెండాకి ఇబ్బంది. నాకు తెలిసినంత నా వర్షన్ ఇది అమెరికా ఎజెండాకి ఇబ్బంది. అమెరికా దీన్ని ఇంకా ఆ మత ఎజెండా వైపు నెట్టాలనేది. ఎందుకంటే తద్వారా భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి దాన్ని వ్యతిరేకం చేయటం, రెండోది చైనా కూడా డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఇట్లా చేసుకుంటూ రావాలండి. దానికోసమే ఇతన్ని తెచ్చారు సడన్ గా. ఈ హ్యాడీ అనే అతను పూర్తి పేరు ఏంటంటే ఇతనిది ఒక నిమిషం, షరీఫ్ ఉస్మాన్ హ్యాడీ. ఇతన్ని సడన్ గా స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఇతను చాలా లేట్ గా ఉద్యమం టైంలో, జూలైలో హసీనా వ్యతిరేక ఉద్యమం టైంలో ఇతను ఎక్కడ పెద్ద సీన్ లో లేడు, ఎవరికి పెద్ద తెలియదు కూడా. ఆ తర్వాత అకస్మాత్తుగా ఎప్పుడైతే బంగ్లా సరిహద్దులు, అంటే ఇక్కడ ఆకస్మిక వరదలు వచ్చినాయి, మంత్ అది సెప్టెంబర్ 2024 అనుకుంటా, సడన్ గా పెద్ద ఎత్తున వరదలు వచ్చి బంగ్లాలో చాలా పెద్ద ఎత్తున అది విలయం సృష్టిస్తే, దానికి భారతదేశం డ్యాములు ఎత్తి సడన్ గా నీళ్లు వదిలింది. అందుకే ఆకస్మిక వరదలు వచ్చినాయి అనే పేరు మీద ఈ హ్యాడీ అనే అతను భారతదేశానికి వ్యతిరేకంగా ఎత్తుకుంటే ఆ డ్యాములు పగలగొడదామని చెప్పి సెప్టెంబర్ 24 అనుకుంటా, అతను పోయిన సంవత్సరం సెప్టెంబర్ 2024లో డ్యాములు పగలగొడదామని పిలిపించి ఆ దిశగా మార్చి చేయించాడు. అట్లా అతను పాపులర్ అయ్యాడు. భారతదేశం డ్యాములు పగలగొడతాను అనే దాని మీద అతను భారతదేశ వ్యతిరేక క్యాంపెయిన్ తీసుకొని, ఆ తర్వాత కాలంలో అతను మెయిన్ గా ఎక్స్ట్రీమిస్ట్ ఎజెండాతో కూడా అలైన్ అయ్యాడు. ఏదైతే నేను చెప్పినటువంటి నవీద్ ఇస్లాం అనే అతను ఎక్స్ట్రీమిస్ట్ ఎజెండాతో ఐడెంటిఫై కాలేదు కాబట్టి అతని గ్రోత్ ని చేసి ఇతని పెంచాలనే ప్రయత్నంలో ఇతను ఎక్స్ట్రీమిస్ట్ ఎజెండాతో హ్యాడీ ఐడెంటిఫై అయ్యి బాగా రైజ్ అయ్యాడు. కొద్ది కాలంలోనే విపరీతమైన రైజ్. సరే, ఈ క్రమంలోనే అతని ఆ హత్య చేసిన వాళ్ళు కూడా భారతదేశానికి పారిపోయారనే ఒక ప్రచారం, దాంతో యాంటీ ఇండియన్ ఇది అనేది రెచ్చగొట్టడం. సో ఓవరాల్ గా ఏంటంటే బంగ్లాదేశ్ లో ఈరోజు ఇట్ ఇస్ ఎ ప్లే గ్రౌండ్.
అమెరికన్ డీప్ స్టేట్ కి రకరకాల సెక్షన్స్ కి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ గా మారింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నిన్నటిదాకా కూడా మనం కొన్ని వివరాలు కొన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నా కొన్ని చెప్పుకున్నాం. బంగ్లాదేశ్ లో పర్ క్యాపిటల్ జీడిపి మనకంటే కొంచెం ఎక్కువ ఉందని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారని, టెక్స్టైల్స్ ఎగుమతుల్లో చాలా బాగున్నారని, బంగ్లాదేశ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ హబ్, చాలా యాక్టివ్ ఎకనామిక్ యాక్టివిటీకి బాగా డెవలప్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. సడన్ గా ఇట్లాంటి పరిణామాలు. సో భారతదేశాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు అంటే అమెరికా నిరంతరంగా మోడీ ప్రభుత్వానికి కూడా పెద్ద ఫేవర్ గా ఏమి లేదు. మోడీ గారు కొంచెం వాళ్ళని స్నేహితులు అన్నట్లు మాట్లాడారు కానీ వాళ్ళు ఎప్పుడు ఫేవరబుల్ గా లేరు. అనేక విషయాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికన్ యాక్టివిటీ నిరంతరంగా. పైగా నేను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం చూడటానికి మోడీ ట్రంప్ స్నేహితులు అనుకుంటాం కానీ చాలా భారతదేశ వ్యతిరేక యాక్టివిటీ అనేది ట్రంప్ గవర్నమెంట్ కానీ బిడెన్ కాలంలో కూడా కొంత పెంచారు. మోడీ హయాం ఉన్న కాలంలో, మోడీ హయాంలో యాంటీ ఇండియా అనేది పెరిగింది వాళ్ళ దగ్గర. అది చాలా బలంగా చాలా విషయాల్లో కనపడుతుంది మనకి. యాంటీ ఇండియన్ స్టాన్స్ అనేది బలంగా. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకు కొన్ని విధానాలు అంటే స్వదేశీ అనేది ఉంటుంది కదా, స్వదేశీ పూర్తిగా వీళ్ళేం అమలు చేయలేదు కానీ కొంత డైరెక్షన్ ఏమన్నా మూవ్ అవుతారనే భయం కూడా కొంత ఉండొచ్చు వాళ్ళ దగ్గర. మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వదేశీ అమలు చేయకపోయినా కొన్ని విషయాల్లో దేశీయంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఇట్లాంటి కొంత సొంత పునాది ఉండాలి మనకి, ఎవరి ఆర్బిట్ లోనో మనం బతకూడదు అనే దాని మీద ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేశారు. విజయవంతమో ఫెయిల్యూర్ వేరే విషయం కానీ అది అమెరికాకి పడలేదు. అమెరికాకి పడలేదు. దాంతో ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక కేంద్రం కావాలి. పాకిస్తాన్ అయిపోయింది. పాకిస్తాను అన్ని విధాలు ఎగ్జాస్ట్ అయిపోయింది. మునీర్ని తెచ్చారు కానీ పాకిస్తాన్ లో ఈ రోజు ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంటాయి కానీ ఏంటి, మునీర్ లాంటి వాడికి కూడా స్టెబిలిటీ ఉంది. పాకిస్తాన్ లో కూడా చాలా మంది భారతదేశానికి వ్యతిరేకంగా రాజకీయాలతో అలసిపోయారు. భారతదేశ వ్యతిరేకంగా రాజకీయాల్లో పాకిస్తాన్ జనాల్లో కూడా చాలా అలసట ఉంది. వాళ్ళు కూడా మనకెందుకు ఈ గోళాన్ని లెక్క వచ్చారు. మునీర్ లాంటి వాడు ఎవడో ఒకడు వాళ్ళ సైన్యం కానీ కొంతమంది కోరుకోవచ్చు భారతదేశం వ్యతిరేకతతోనే వ్యాపారం నడుస్తుంది మనకని. కానీ ఓవరాల్ పాకిస్తాన్ ఎగ్జాస్ట్ అయిపోయింది. కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడం ఇట్లాంటి విషయాల్లో చాలాసార్లు మనం ఆ మధ్య కాలంలో పాక్ ఫారిన్ మినిస్టర్ కూడా మేము చాలా నష్టపోయాం, అమెరికాతో అంటగాగి తీవ్రవాదంతో దిగి భారత్ వ్యతిరేకంగా పోయి చాలా నష్టపోయామని ఓపెన్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ లో ఇంకా పొటెన్షియల్ లేదు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడి ఇక్కడ ఏదో డిస్టెబిలైజ్ చేసేది. కాబట్టి ఈస్ట్ సైడ్ ఇట్లా ఇటు వచ్చి బంగ్లాదేశ్ ద్వారా కొత్త హబ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా అమెరికా చేస్తుంది. అది వాళ్ళకి రెండు విధాల ఉపయోగం. అటు పక్క చైనాని ఇటు పక్కన భారతదేశాన్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే పాకిస్తాన్ కొంత చైనాకి కూడా దగ్గరగా ఉంటుంది. ఇక పాకిస్తాన్ చైనాని ఇబ్బంది పెట్టే దశ దాటిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే స్టేజ్ లోకి వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా పునర్నిర్మాణం పేరుతో తాలిబాన్లు చైనాకి వ్యతిరేకంగా వెళ్ళటం మానేశారు. చైనాకి వ్యతిరేకంగా వెళ్ళటం పునర్నిర్మాణం చేసుకుని వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనకు కూడా దగ్గర అవుతున్నారు వాళ్ళు. సో ఇంకా మిగిలింది ఏంటంటే బంగ్లాదేశ్ ని పెట్టుకుని ఇక్కడ ఆట ఆడటం కోసం ప్రయత్నం చేస్తుంది. పైగా అమెరికాకి కొత్త కాదు, ఏ దేశం చేయిస్తారు మొత్తం. నేను తెలిసి చరిత్రలో నేను చెప్పగలిగిన ఉదాహరణలు అయితే లేవు నాకు తెలిసి. ఏ దేశం ఇతర దేశ రాజకీయాల్లో హత్యలు చేయదు, అమెరికా చేస్తుంది. ఇక్కడ కాదు, చరిత్ర మొత్తం అమెరికా చరిత్ర మొత్తం హత్యల పరంపర. చాలా దేశాల్లో రాజకీయ నాయకులు నచ్చని వాళ్ళని హత్యలు చేయటం ఒకటి కాదు. లాటిన్ అమెరికా ఎన్ని హత్యలు చేసింది? లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్ని చోట్ల కుట్రలు, కూపులు, హత్యలు. లాటిన్ అమెరికా చరిత్ర మొత్తం రక్తసిక్తమైంది కదా అమెరికా జోక్యంతో. మీకు ఎందుకు క్యాస్ట్రో మీద, ఫైడల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నచ్చక ఆయన్ని పడగొట్టాలని బే ఆఫ్ పిక్స్ అది ఇది యుద్ధాలు చేసి అదంతా చేతకాక 630 సార్లు క్యాస్ట్రో హత్యకు ప్రయత్నం చేస్తుంది అమెరికా ఆ దేశం. ఇంతకంటే దయనీయమైన దుస్థితి అది ఒక టెర్రరిస్ట్ స్టేట్ ప్రపంచంలో. మనకి నోమ్ చోమ్స్కీ మాటల్లో చెప్పాలంటే టెర్రరిస్ట్ స్టేట్ ఎవరెవరో కాదు, అందరినీ టెర్రరిస్టులు అనే అమెరికా అసలు టెర్రరిస్ట్ స్టేట్ అనేది చరిత్ర మొత్తం చెబుతుంది. నోమ్ చోమ్స్కీ క్లియర్ గా చాలాసార్లు దాని ధోరణి మొత్తం టెర్రరిస్ట్ ధోరణి, హత్యలు చేయటం, హంతక ముఠాలు. ఇప్పుడు వెనిజులా చుట్టుముట్టు చూడండి ఏం చేస్తున్నారు. వెనిజులా ప్రభుత్వం కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సార్ అయితే ఇంకొక అంశం ఇందాక కల్నల్ గారు ప్రస్తావన చేశారు, ఒక క్రిస్టియన్ స్టేట్ ఫామ్ చేయటం కోసం కూడా డీప్ స్టేట్ ఇట్ హాస్ బీన్ వర్కింగ్ హార్డ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. ఒక క్రిస్టియన్ స్టేటా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కొంత భాగాన్ని అది ఉంది. నార్త్ ఈస్ట్ మీద చాలా దృష్టి ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ కొంత మోడీ ప్రభుత్వాన్ని కొంచెం ఒక చిన్న పాజిటివ్ చెప్పాల్సింది ఏంటంటే నార్త్ ఈస్ట్ లో గత 10 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా భారతదేశంతో లింకేజెస్ పెరిగినాయి. ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి విషయాల్లో బ్రహ్మాండమైన నార్త్ ఈస్ట్ తో భారతదేశం మెయిన్ ల్యాండ్ కి చాలా లింకేజెస్ పెరిగినాయి, చాలా అభివృద్ధి జరిగింది నార్త్ ఈస్ట్ లో. అది మంచి పరిణామం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ని భారతదేశం నుంచి వేరు చేయాలనే తాపత్రయం
ని అరికట్టాలంటే అక్కడ అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగేది, ఆ అభివృద్ధి అయితే గణనీయంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆటలు ఇంకా సాగలేదు. నార్త్ ఈస్ట్ సపరేట్ చేయాలని, నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఆ ఏరియాని మొత్తం ఈ మధ్య కాలంలో కూడా నిన్న కూడా ఎక్కడ అవుతున్నా నార్త్ ఈస్ట్ లో చాలా టార్గెట్ ఉంది వీళ్ళకి, నార్త్ ఈస్ట్ మీద దృష్టి పెట్టి చాలా చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళు చేస్తున్న పని అది. సరే అది చూద్దాం, ప్రజలు నడుస్తుంటది. రైట్ అండి, ఒకసారి కల్నల్ వాళ్ళ మాట వినేవాళ్ళు. క్రిస్టియన్ అనేది ఇప్పుడు మతం మాత్రమే ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. వర్తక ముఠాలకినో ఏ నీతి లేక డబ్బే నీతిగా డబ్బులు అమెరికాకి ఏ నీతి ఉంది? అమెరికాకి డబ్బే, డాలర్లు బంగారమే. దాని సింబల్ కూడా అదే కదా, అమెరికా సింబల్ కూడా ఐరన్ గోల్డెన్ రాడ్, బంగారు కడ్డీ అనేది దాని సింబల్. వాళ్ళకుండే అంతకంటే వాళ్ళకి ఏముంది?